మరొక పేరు ఆసక్తి. ఏదైనా ఒక విషయం పట్ల ఇష్టపూర్వక లీనమయ్యే మానసిక ధోరణి, అభిరుచి. ధనాత్మక వైఖరి ఎక్కువైతే అభిరుచిగా మారిపోతుంది. అభిరుచికి ముగ్గురు నిర్వచనాలు చెప్తున్నారు. ముందుగా షేన్, పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేస్తూ ఆత్మ అనిపిస్తారు. అదే అభిరుచి అకార్డింగ్ టు షేన్. అభిరుచి నిగూఢ అభ్యాసం అయితే అవధానం ఆచరణ ఒక బలం అకార్డింగ్ టు మెక్డోగల్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో చాప్లిన్ అభిరుచికి సంబంధించి ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయో తెలియజేశాడు. ఏదైనా ఒక విషయం ముఖ్యమో అనిపించే మానసిక స్థితి, ఏదైనా ఒక విషయంపై అవధానాన్ని నిలపడం, గమ్యం వైపు నడిపించే ప్రేరణ స్థితి. అభిరుచి యొక్క లక్షణాలు. ఒకటి, ఇక్కడ మనం గమనించినట్లయితే అభిరుచులు కోరికతో ఉత్సుకత ముడిపడి ఉన్నాయి. ఏదైనా ఒక పని పదే పదే చేయడం ఆ పని పట్ల ఆకర్షిత అభిరుచిగా మారిపోతుంది. అభిరుచులతో కొన్ని అనుభవాలు, కొన్ని అభ్యాసంలో వస్తాయి. అభిరుచులు వ్యక్తులు మారుతూ ఉంటాయి. వ్యక్తిగత వేదన సూచిస్తాయి. అభిరుచి వ్యక్తికి మారుతుంది. వ్యక్తిగత వేదన సూచిస్తుంది. అభిరుచి యొక్క ప్రేమ శక్తి చేస్తే తృప్తి, ఆనందం ఉంటుంది. అభిరుచిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా ప్రేరణలు చేయాలి. అదేవిధంగా ఆటపాటలతో బోధించాలి. శిక్షణ బోధన పద్ధతులు ఉపయోగించాలి. బోధనోపకరణాలు, బోధనా పద్ధతులు అంటే ఉపయోగించి కంప్యూటర్ ఉపయోగించి బోధించాలి. అభిరుచి దృష్టి పద్ధతులు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి, ప్రకృతి పద్ధతి. దీన్ని మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం, దానికి ఆన్సర్లు చెప్తారు. దాన్ని బట్టి వారు అభిరుచులు తీసుకోవచ్చు. 2, అప్రకృతి తీసుకోవాలి. 3, మాపనాల పద్ధతి. స్ట్రాంగ్ అభిరుచిగా, ప్యూర్ అభిరుచిగా, మినిసోటా అభిరుచిగా, అదేవిధంగా ఓయో అభిరుచిగా, లింగోత్సవ అభిరుచిగా, ఈ సోదికలను ఉపయోగించి అభిరుచులు తీసుకోవచ్చు. అసలు లెసన్ స్టార్ట్.